హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు ఏం నేర్పించబోతున్నానంటే వర్క్ చేసిన బ్లౌజ్ని కటింగ్ చేయడం ఎలా, కుట్టడం ఎలా. అంటే ఈ వీడియోలో కటింగ్ ఒకటే వస్తుంది, కుట్టడం అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది చూడండి, ఆల్రెడీ నేను వర్క్ చేయించాను. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అన్నమాట, నార్మల్ మగ్గం వర్క్ కాదు, మిషన్ ఎంబ్రాయిడరీ. నెక్ ఇది ఫ్రంట్ నెక్, ఇది హ్యాండ్స్. దీన్ని ఎలా కటింగ్ చేయాలి, ఎలా కుట్టాలి అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కాదండి వీడియో. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చిన్న కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయ్యి కుట్టే బ్లౌజులు కూడా వెనక పంపించేయడం అలా చేస్తారు. అలా కాకుండా ఆ బ్లౌజులు కూడా కుట్టుకునే విధంగా దీనికి మీకు ఎలా కుట్టుకోవాలి, ఎలా కట్ చేయాలి అన్నది చూపిస్తాను. ఈజీ మెథడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను లైనింగ్ పీస్ తీసుకున్నాను, మార్క్ పీస్, సిజర్స్. ఇది మెజర్మెంట్ బ్లౌజు, నార్మల్ మెజర్మెంట్ బ్లౌజు. నార్మల్గా నేను ఆల్రెడీ మీకు కటింగ్ చూపించాను కదా, సేమ్ అలాగే మెజర్ తీసుకోవాలి బ్లౌజ్కి. ఓకే, మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నాం కదా, మనం మెజర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వర్క్ బ్లౌజ్కి అయితే ఇలా పైనుంచి తీయాలి. నార్మల్ మనం కటింగ్ చేసుకున్న బ్లౌజ్కి అయితే ఈ బ్లౌజ్ని తిరిగేసి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా లైనింగే కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉండదు కదా వాళ్ళ మట్టుకి ఫస్ట్ ఎప్పుడు కూడా లైనింగ్ కట్ చేసుకోవాలి. ఎవరైనా లైనింగే కట్ చేస్తారు. ఓకే, ఇక్కడ తీస్తాం చూడండి, బ్యాక్ నెక్. మీకు ఇందులోనే నార్మల్ బ్లౌజ్ కూడా ఎలా కటింగ్ చేయాలన్నది వచ్చేస్తుంది, ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 11.5 ఉంది. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను నేనైతే. 12.5. ఓకే, ఇప్పుడు పొడవు చూసుకుందాం. పొడవు షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు, నడుము వరకు. చూడండి, 15. ఓకే, ఈ ఖర్చుతో సహా తీసుకున్నాం కదా, 15 ఇంచుల మీద ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కింద మనకు ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ అనేది వెళ్ళిపోద్ది అన్నమాట. 15.5 పెడుతున్నాను నేనైతే. ఓకే, 15.5. ఎంత 12.5 కదా, ఇక్కడికి వచ్చింది 12.5. ఓకే, పొడవు వచ్చేసి 15.5, లూజ్ వచ్చి 12.5. ఇలా ఫస్ట్ మనం బాక్స్లో డ్రా చేసుకోవాలన్నమాట, మీకు ఈజీగా ఉంటుంది. మనకి ఈ బాక్స్లోనే బాడీ అంతా వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్ 2.5. షోల్డర్ వచ్చేసి ఒక్కొక్కరు కొంచెం పెద్ద షోల్డర్ వాడతారు, ఒక్కొక్కరు కొంచెం చిన్నది వాడతారు. అంటే 3 ఇంచెస్ మ్యాక్సిమం అసలు పెట్టుకోవాలి. దీనికి ఎంత ఉందో చూద్దాం. ఈ ఖర్చు తీగ 3 ఇంచెస్. చంక దింపు వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 6 ఇంచెస్ పెడతాను నేను. చంక దింపు 6 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుంచి దీని లెంత్, చంక రౌండ్ వచ్చేసరికి 2.5. ఇది 2.5. ఇది 1 ఇంచ్ చంక రౌండ్. ఈ రెండు డాట్లని కలుపుతూ రౌండ్ గీసుకోవాలన్నమాట.
ఇంత రౌండ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ నెక్ అనేది మనం డ్రా చేసుకోకూడదు. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఈ నెక్ డ్రా చేయకూడదు. మనం ఈ పీస్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా కట్ చేసేయాలన్నమాట. అంటే ఈ చంక ఇవన్నీ తీయకూడదు. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఈ చంక అవి తీయకుండా చూడండి నేను ఎక్కడి నుంచి తీస్తున్నాను. మీరు ఏదైనా రాంగ్ చేసినా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి మీరు ఏదైనా రాంగ్ చేసినా దీంట్లో కవర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇలా కట్ చేసుకున్నాను కదా. మనకు అసలు మెజర్మెంట్ ఎక్కడుంది? ఇక్కడికి ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి మనం. అంటే మనకి ఇక్కడికి సరిపెట్టాలి అని. మనం ఏదైనా రాంగ్ కట్ చేసామనుకోండి, అసలు బ్లౌజ్ పీస్ ఏదైనా రాంగ్ కట్ చేస్తే ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు. ఒకవేళ వాళ్ళ నెక్ కానీ ఏదైనా రాంగ్ డ్రా చేసి కటింగ్ చేసేస్తే కుట్టేస్తే అది కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అన్నమాట. అందుకని ఓకే. ఇప్పుడు ఫ్రంట్ ఫోల్డింగ్కి 2 ఇంచెస్ తీసుకున్నాం. ఇది 2 ఇంచెస్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. చూడండి, క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా. మనం ఎక్కడికైతే షోల్డర్ తీసుకుని ఆల్రెడీ కటింగ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి షోల్డరు సేమ్. మీకు ఆ కటింగ్ పెట్టుకుంటేనే తెలుస్తుంది అన్నమాట. ఇక్కడికి ఉందని నేర్చుకునే వాళ్ళు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా నేర్చుకుంటే. వర్క్ చేసిన బ్లౌజ్ కదా, మనం నార్మల్ బ్లౌజ్ అనుకోండి పర్లేదు రీప్లేస్ చేయొచ్చు. కానీ వర్క్ చేసిన బ్లౌజ్కి మళ్ళీ అంత కాస్ట్ పెట్టి వర్క్ చేయించి మనం చేసే బిజినెస్కి లాస్ వస్తుంది అన్నమాట. అలా చేయకూడదు ఇప్పుడు. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. ఇది చూడండి, ఇది ఎక్స్ట్రా ముక్క అన్నమాట. ఇదంతా ఎక్స్ట్రా. ఇది ఇప్పుడు మీకు అసలు తెలియాలనుకుంటే మామూలు మీరు కొలత పెట్టేసుకోవచ్చు. దానికి 6 ఇంచెస్ పెట్టారు కదా, సేమ్ అలాగే 6 ఇంచెస్ పెట్టుకొని డ్రా చేసుకోవచ్చు. ఈ రౌండ్ ఇలాగా చంక రౌండ్. ఇలా రౌండ్ డ్రా చేసుకో. ఇది అసలు, ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నారు మీరు. ఇప్పుడు చూడండి, ఇది నెక్ కదా. నెక్ ఇక్కడి నుంచి ఫ్రంట్ నెక్. మీరు ఫ్రంట్ నెక్ ఇలా కాదు, నేను డైరెక్ట్గా కొలతలు బట్టే తీసుకుంటాను అని అంటే చూడండి, కొలతలు బట్టి ఎలా తీయాలో చెప్తాను. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ కదా మనకి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి, మనకు ఫస్ట్ హుక్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడికి చూసుకోవాలన్నమాట. అంటే చూడండి, ఇక్కడికి 6.5 వచ్చింది. ఓకే, 6.5 తీసుకున్నా. ఇప్పుడు కొలతను బట్టి పెడుతున్నాను మీకు. 6.5. నెక్స్ట్ ఈ లూజ్ కూడా చూసుకోవాలి మనం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లూజ్ ఉందనేది 10.5 ఉంది. ఓకే, ఖర్చు తీయలేదు నేను, ఖర్చు లేకుండానే 10.5 పెట్టాను. అంటే 11.5 పెట్టుకోవాలి. ఇది సేమ్ మనం చంక ఎలా డ్రా చేసుకున్నాం రౌండ్, సేమ్ అలా డ్రా చేసుకోవచ్చు అన్నమాట. 1 ఇంచ్ పెట్టుకొని ఇలా. ఇది కొంచెం ఎక్స్ట్రా ఎందుకు పెట్టానంటే మనం ఫోల్డింగ్ ఇస్తాం కదా, దానికోసం. ఇప్పుడు చూడండి, సేమ్ నెక్ వేస్తున్నాను నేను. బ్లౌజ్ నెక్ ఎలా తీయాలో
సేమ్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. మనం కుట్టేసరికి ఇక్కడికి వచ్చేస్తుంది ఖర్చులతోటి. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే క్రాస్ బెల్ట్కి వేస్తామో అది చూడండి, ఫోర్త్ దగ్గరికి నేను టాకా పెట్టుకున్నాను. ఫోర్త్ దగ్గరికి చూడండి, ఫోర్త్ దగ్గరికి ఇది పెట్టాను ఇలా రౌండ్. ఓకేనా. ఇక్కడ నుంచి ఇలా అన్నమాట ఫ్రంట్ నెక్. ఇప్పుడు కట్ చేస్తున్నాను. నేను అసలు మార్కింగ్ దగ్గరికి అయితే కట్ చేయట్లేదు, ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నానో అక్కడ కట్ చేస్తున్నాను చూడండి. ఓకే, మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఇది కూడా కట్ చేసి చెప్తాను. ఓకేనా. చూసారా, ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దీనికైతే కంపల్సరీగా మీరు కటింగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఎక్కడికి అసలు అనేది మనకు తెలియాలి కదా. ఓకే, ఇలా తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, రెండు తీసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. చూద్దాము. నేనైతే 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. ఇది చూసారా, 2 హ్యాండ్స్ ఇందులోనే వచ్చేస్తాయి అన్నమాట. డైరెక్ట్ హ్యాండ్ వేసేస్తాను. ఒకవేళ మీరు కొలతను బట్టి తీసుకోవాలనుకుంటే అది వేరేలా ఉంటుంది. ఇదైతే నేను డైరెక్ట్, అంటే కొంచెం ఫ్రంట్కి కొంచెం మనం పాదం వరుస పెట్టి కుట్టడానికి, మనం వర్క్ బ్లౌజులన్నీ తిరిగేస్తాం కదా కుట్టేటప్పుడు, అది పాదం వరుస పెట్టి కుట్టుకోవడానికి కొంచెం ఇది ఎక్కడికైతే ఖర్చు ఉందో ఖర్చుతో సహా గీయాలి. ఎప్పుడైనా సరే ఖర్చుతో సహా గీస్తేనే కుట్టడానికి సరిపోతుంది మనకి. ఓకే, ఇక్కడ కావాలంటే మనకి చంక దగ్గర అయితే అతుకులు వస్తాయి కంపల్సరీగా. ఇవి హ్యాండ్స్. ఓకే, ఇది మధ్యలోకి వస్తుంది కదా, ఇక్కడ ఒక చిన్న కటింగ్ పెట్టుకోవాలి. ఓకే, ఇలా కట్ చేయాలి. ఇప్పుడు మనం వర్క్ చేసిన బ్లౌజ్ అసలు పీస్ ఏదైతే ఉందో దాన్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఓకే, ఇది అసలు ముక్క కదా మనకి. ఇది చూసారా మధ్యలో వచ్చింది, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు వర్క్ అనేది. మనకి నార్మల్గా అయితే ఇక్కడ ఈ ఎండింగ్లో వస్తుంది మనకి బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్కి క్రాస్లో వచ్చి హ్యాండ్స్లో వస్తాయి. అంటే 2 సైడ్స్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే బార్డర్ ఇచ్చి ఆ బార్డర్ వదిలేసేలాగా చేశారన్నమాట దీనికి వర్క్. అందుకని నేను ఫస్ట్ హ్యాండ్స్ తీసేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ 2 సైడ్స్ మనకి ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్. చూసారా, వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. ఇవనేది మనకి 2 పక్కల సమానంగా ఉందా లేదా అనేది చూసుకోవాలి. క్రాస్ లేకుండా మనం కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నా కుట్టేటప్పుడు ఏదన్నా చిన్న క్రాస్ ఉన్నా అది అటు సైడ్ ఇటు సైడ్కి వెళ్ళిపోవడానికి ఉంటుంది అన్నమాట. అందుకు ఓకే, మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదా, ఈ డాట్ అనేది దీనికి మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. మనకి దీనికంటే ఆల్రెడీ ఎక్స్ట్రా తీసుకున్నాం, మనం ఉన్న చేతి కంటే ఎక్స్ట్రా మాకు తీసాం కాబట్టి దీనికి ఎక్స్ట్రా తీయక్కర్లేదు అన్నమాట. ఇంకా ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇలా వేసుకోవాలి. ఇది మిడిల్లోకి కరెక్ట్గా ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఈ మిడిల్లోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. హ్యాండ్ మట్టికి ఇంపార్టెంట్, ఎందుకంటే అవి హ్యాండ్స్ ఒక సైడ్ అయిపోతాయి కుట్టిన తర్వాత, డిజైన్ అంతా ఒక సైడ్కి వెళ్ళిపోద్ది అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే హ్యాండ్స్ పర్టికులర్గా నీట్గా తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ కలర్ వచ్చింది కదా, మీ మ్యాక్సిమం ఎలా అయినా అతుకులు వస్తాయి మీకు. చూసారు, ఇక్కడ సరిపోలేదు, అసలు పీస్ అయితే సరిపోలేదు కదా, అతుకులు వస్తాయి.
మీరు అలాగా నార్మల్గా చిన్నది ఇలా హ్యాండ్లా కట్ చేసిన తర్వాత అతకలేము కష్టము అని అనుకుంటే కనుక స్క్వేర్ పీస్లో తీసేసుకోండి. అంటే ఇప్పుడు చూడండి నేను తీస్తున్నాను కదా, ఇలా తీసేసుకుంటే ఇక్కడ ముక్కలు మీకు స్ట్రైట్ ముక్కలు అతకడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక ముక్క స్ట్రైట్ ముక్క అతికేయచ్చు. ఇక్కడ కలర్ మారింది కదా, మనకి ఎక్కడైనా కొంచెం ఆర్మ్ హోల్ దగ్గర కానీ ఎక్కడైనా బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ కనిపిస్తుంది అని అనుకుంటే ఈ కలర్ ముక్క కూడా తీసేసి మనం ఏదో వేరే గ్రీన్ కలర్ ముక్క అటాచ్ చేసుకోవచ్చు. ఇదంతా హ్యాండ్ అయితే ఇలా తీసుకోవాలి. ఇది ఎలాగ మనం తిరిగేసేస్తాం కాబట్టి తర్వాత ఇలా అతికేస్తాం కదా, హ్యాండ్లా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, హ్యాండ్ తీసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ కూడా మనం తీసేటప్పుడు చూసుకోవాలంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని. ఇక్కడ ఈక్వల్గా ఉండాలి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఇది కూడా ఒక సైడ్ అయిపోద్ది. అలా సైడ్ అవ్వకుండా ఈక్వల్గా చేసుకుని వేసుకోవాలి. ఇది చూసారా, ఇక్కడ నెక్ విత్ అనేది వాళ్ళు ఎక్కువ పెట్టినట్టు కనిపిస్తుంది నాకు. నేనైతే 2.5 పెట్టాను కదా, లైనింగ్ పీస్కి 2.5 పెట్టాను. ఇక్కడ నేను చూసారా, ఇది 2.5 పెట్టాను. ఇక్కడ వీళ్ళైతే దగ్గర 3 ఇంచెస్ దగ్గరికి పెట్టారంటే ఈ షోల్డర్ జారిపోద్ది అన్నమాట. ఎక్కువ ఎత్తి పెట్టకూడదు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే కుట్టేటప్పుడు మాత్రమే దీనివల్ల అవుతుంది. కుట్టేటప్పుడు మీకు చూపిస్తానులేండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇలాగ మనకి ఎక్కడైతే ఎక్స్ట్రా ఎక్కువ వచ్చిందో ఒక కుట్టు వేసుకున్న తర్వాత కుడితే బాగా వస్తుంది. 2.5 కదా, ఇలాగ మనం తగ్గించేసుకుంటాం అన్నమాట. ఒక చిన్న కుట్టేసి తిరిగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, సేమ్ పీస్ మనం ఇది ఎలా తీసుకున్నామో అలా దీని మీదే వేసేయాలి. షోల్డర్ దగ్గర చిన్నది ఎక్స్ట్రా ఉంచుకోవాలి, అంటే మనకి అతుకుతాం కదా. సేమ్ ఇది ఫ్రంట్ షోల్డరు బ్యాక్ షోల్డర్ కరెక్ట్గా సమానంగా వస్తేనే ఈ రెండు జాయింట్ కలుస్తుంది, లేకపోతే రెండిట్ల మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట. గ్యాప్ రాకుండా వేసుకుని కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసారా కదులుతుంది, నేను ఎలా అంటేనే బ్లౌజ్ కదిలిపోతుంది కదా. మీకు అలవాటు లేదు కాబట్టి డెఫినెట్గా అల్పిన్స్ ఉంటాయి కదా, అల్పిన్స్ అయితే మీరు పెట్టుకుంటే అక్కడక్కడ బ్లౌజ్ అనేది కదలకుండా ఉంటుంది. ఇంకోటి చూడండి, ఇక్కడ చాలా దగ్గరికి చేశారు కదా, మనకి ఫ్రంట్ నెక్ తిరిగేయడానికి కనీసం ఇంత గ్యాప్ అయినా ఉండాలి. మనం కటింగ్ చేసేటప్పుడు ఇంతైనా తీసుకుంటాం కాబట్టి ఇది ఎక్కడికి వచ్చింది, మరీ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి అసలు ముక్క దగ్గరికి తీసుకుంటాను. ఇక్కడి నుంచి ఇలా తీసేస్తాను అన్నమాట. ఇక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ మనకి వర్క్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఎక్స్పీరియన్స్గా ఉన్న వాళ్ళైనా సరే కుట్టేయచ్చు అన్నమాట. కింద కూడా చిన్న పీస్ అయితే ఎక్స్ట్రా ఉంచుకుంటాను నేను. ఇక్కడ చూడండి, కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలన్నమాట. దీని కింద నుంచి కట్ చేయాలి కదా. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ వెళ్ళి ఈ క్రాస్ వేసారన్నమాట. సేమ్ ఇలా వేసుకుని చూసారా, ఒకసారి దీనికి చూడండి, ఎంత ఎక్కువ ఉంచకూడదు అన్నమాట. అంటే మన పాదం వరుస ఎక్స్ట్రా మాత్రమే దీనికి పెట్టాలి.
ఆల్రెడీ మనం ఖర్చుకు తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ ఖర్చుకి ఎక్స్ట్రా తీసుకున్నాము, ఈ ఖర్చుకు కూడా తీసుకున్నాం. ఈ క్రాస్ వేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలాగా. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లైనింగ్, బ్లౌజ్ ఎలా ఉందన్నది అలా కట్ చేసుకొని దాని మీద పెట్టి కట్ చేసేయడమే. ఏదైనా మనం అసలు పీసు అనేది చిన్నది ఎక్స్ట్రా తీసుకోవడం చాలా బెటర్ అన్నమాట. నేర్చుకునే స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏ ఫ్రాక్ కుట్టినా లేకపోతే బ్లౌజెస్, నార్మల్ బ్లౌజెస్ కుట్టినా కటింగ్ చేసింది అతకడం కష్టం, కానీ ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసేయడం ఈజీయే కదా. మనకి అసలు కొలతలు అన్నీ వచ్చిన తర్వాత కటింగ్ చేసేయచ్చు. మిగతాది ఎంత ఎక్స్ట్రా క్లాత్ ఉందో అంత ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ కటింగ్ చేసింది మళ్ళీ చిన్న పీస్ దీనికి అతకాలంటే చాలా కష్టం అయిపోద్ది. అదే కటింగ్ చేసినప్పుడు చిన్న పీస్ ఎక్స్ట్రా ఉంచుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా వస్తుంది. ఓకే, దీనివల్ల ఇది ఎక్స్ట్రా ముక్క, ఈ ముక్క వేరే వచ్చింది కదా, ప్రాబ్లం ఏమీ ఉండదు. దీనికి కూడా ఇది మనకి ఇది ఆర్మ్ హోల్ దగ్గర కనిపిస్తుంది అని అనుకుంటే, నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ చిన్న పీస్ గ్రీన్ కలర్ పీసు అటాచ్ చేసుకుని వేయచ్చు, అంటే నీట్గా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. పర్వాలేదు ఇలా అయినా వేసుకుంటారులే అని అనుకుంటే, ఇదే మనకి ఇటువైపు వచ్చిందనుకోండి, ఉక్సులు పట్టి వైపు వచ్చిందనుకో ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అది పళ్ళు వేసేస్తాం కాబట్టి కప్పేస్తుంది. ఇది తాళ్ళపట్టి కదా, మనకి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం చంక దగ్గర అది కనిపిస్తుంది అన్నమాట. ఇది ఇలా క్రాస్గా కట్ చేసుకుని, లేకపోతే దీనిపైన వేరే ఈ గ్రీన్ కలర్ పీస్ అనేది అటాచ్ చేసుకుని వేసుకోవచ్చు. అప్పుడు మీరు సేమ్ కలర్ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఉండదు. వేరే కలర్ వేసినట్టు మనకి షేడింగ్ వచ్చినట్టు కూడా ఉండదన్నమాట. ఇలా వస్తుంది. ఓకే, ఈ బ్లౌజ్ అనేది కుట్టడం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది మీరు నార్మల్ ఫస్ట్ పేపర్ కటింగ్ చేయండి, డైరెక్ట్ బ్లౌజ్ కాకుండా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను కదా, మామూలు పేపర్ కటింగ్ చేసిన తర్వాత అది పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకుంటే, మీరు పేపర్ కటింగ్ చేయాలి మళ్ళీ అసలు బ్లౌజ్ కటింగ్ చేసేయాలి కదా అని అనుకోకుండా, ముందు ఇది లైనింగ్ పీస్ ఏదైతే ఉందో ఇది పేపర్ కటింగ్ చేసుకొని, అసలు పీస్ ఉంది కదా దాని మీద వేసుకుని చూడండి అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది. దీనికి సరిపోయిందా లేదా అన్నది చూసుకున్న తర్వాత అప్పుడు లైనింగ్ పీస్ కట్ చేసి దాన్ని అటాచ్ చేయడం ఎలా అన్నది ఆలోచించుకోండి. అంతేగాని డైరెక్ట్గా మీరు లైనింగ్ కట్ చేసి బ్లౌజు లైనింగ్ ఎలా ఉన్నా, లైనింగ్ మనకి మహా అయితే 50 రూపీస్ ఉంటుంది. ఈ బ్లౌజ్ కనుక పాడైపోయింది అనుకోండి, ఈ వర్క్ అంతా మళ్ళీ వేయించాలి చాలా. అందులో శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ అయితే మనకి బయట దొరకదు కూడా, హాఫ్ పట్టు దొరుకుతుంది కానీ శారీలో ఉన్న సేమ్ ఇదైతే రాదు కదా. అందుకని మీరు ఎప్పుడైనా ప్రయోగం చేసేటప్పుడు అయితే పేపర్ కటింగ్ చాలా బెస్ట్ అని అడిగితే ఫస్ట్ న్యూస్ పేపర్ కటింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంటంటే వ్యూస్ వస్తున్నాయి కానీ నాకు సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఎవరో చేసుకోవట్లేదు. చూస్తున్నారు కానీ నచ్చుతుంది వీడియో, లైక్ కొడుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేస్తే అమ్మ నా సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం వీడియో చేయాలి నేను అనే ఆతృత నాకు వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, కొంతమంది కోసం చేద్దాంలే లేకపోతే చూద్దాంలే అన్న ఇదిలో ఉండిపోతాను అనమాట. ఓకేనా? మీరు సబ్స్క్రైబ్ చేయాలి, నాకు సపోర్ట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.